ప్రేమే ఆమె పాలిట మృత్యువుగా మారిందా? కట్టుకున్న భర్త కాపాడాల్సిన వ్యక్తి ఆమెను నిర్దాక్షిణ్యంగా హతమార్చి ఏం సాధించాడు? ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఆయన సాధించింది ఏంటి? సరదాగా రీల్స్ చేసుకుంటూ ప్రేమించిన వాడితో సంతోషంగా ఉంటుంది అనుకున్న తమ బిడ్డ మృత్యువు ఒడిలో నిద్రిస్తుంటే ఆ తల్లిదండ్రి వేదనను చూసి తట్టుకోవడం ప్రకృతి వశం కాదేమో. ఇంతకీ యూట్యూబర్ వైష్ణవి హత్య వెనుక అసలు కారణమేంటి? వైష్ణవి తానొక యూట్యూబర్, నవ్విస్తుంది, కొన్ని విషయాలు తెలియజేస్తుంది, ఫాలోవర్స్ పెరిగారు, మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనుకున్నారు. తమ కూతుర్ని చూసి మురిసిపోయారు ఆ పేరెంట్స్. అంతలోనే ప్రేమంటూ వినిపించింది. ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి లేదంటే చనిపోతానంటూ విషం తాగాడు హరి. నమ్మింది, పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. చివరకు తను విగత జీవిగా నిలిచింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో యూట్యూబర్ వైష్ణవి మరణం మరవలేనిది. 100 ఏళ్లు కలిసి ఉంటామని బాసలు చేసుకుని పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ జంట. మరణానికి ముందు 4 నెలల గర్భిణి. కానీ భర్త చేతిలో హత్యకు గురయ్యింది. కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త హరిబాబు అత్యంత కిరాతకంగా గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేశాడు. వైష్ణవిని 4 నెలల గర్భిణి అని కూడా చూడకుండా హరిబాబు చేసిన ఈ ఘాతుకం తల్లిదండ్రులను భయపెట్టిస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఘటన జరగ్గా మంగళవారం వైష్ణవి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించారు. అర్ధరాత్రి ఓసారి అరుపులు విని అత్తామామలు వెళ్లి చూడగా కూతురు అల్లుడు నిద్రపోతున్నట్లు కనిపించడంతో తిరిగి వారి గదికొచ్చి నిద్రపోయారు. ఉదయం లేచి చూస్తే కూతురు దారుణ హత్యకు గురయ్యిందని తెలిసి వైష్ణవి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా వరకట్నం కోసం హరిబాబు వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించేవాడంట. లవ్ మ్యారేజ్ కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వరకట్నం ఇచ్చేవారని హరి తల్లి, బ్రదర్స్ చెప్పడంతో వైష్ణవికి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. కూతురి మీద ప్రేమతో హరిబాబు అడిగిన వరకట్నం కింద 5 లక్షల నగదుతో పాటు 2 గుంటల భూమిని కూడా ఇచ్చారు వైష్ణవి తల్లిదండ్రులు. అయినా హరి వదల్లేదు. అదనపు కట్నం కావాలని వేధించేవాడని తెలిపారు పోలీసులు. కురుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్ లో నిన్న మార్నింగ్ అవర్స్ లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకున్నది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె తల్లి వాళ్ళ అన్నలు ఈ నేరస్తునికి హరిబాబుకి చెప్పి పంపించేది. అతను అదే రకంగా వచ్చి వాళ్ళని హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అతమ్మ. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతోనే 2 గుంటల భూమి కూడా కొని వాళ్ళకి ఇచ్చారు. అయినప్పటికీ మళ్ళీ ఇంకా అదనంగా కావాలి, ఇంకా అప్పులు అనే ఉద్దేశంతో ఇంకా 5 లక్షలు కావాలన్నా కట్నం కావాలని దాంట్లో గొడవ పడింది. వరకట్నం విషయమై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వివాదం ముదిరింది. హరిబాబు విచక్షణ కోల్పోయి వైష్ణవి గొంతు నులిమి ఆపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. రంగంలో దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారిస్తున్నారు. ఇందులో హరి తల్లి, బ్రదర్స్ పాత్ర కూడా ఉండడంతో మరింత లోతుగా విచారణ సాగుతుంది అంటున్నారు పోలీసులు. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్ లో కూడా వాళ్ళు గొడవపడి అటువంటి పెన్లాట్లో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అతను కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తిని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తారు. దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని
నిన్నే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, సంబంధించిన రికవరీ చేసింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించిందో వాళ్ళ అమ్మ, తర్వాత ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు టార్గెట్. అయితే సోషల్ మీడియాలో వైష్ణవి వీడియో చేసేది కాబట్టి ఆ విషయంలోనే దంపతుల మధ్య వివాదం తలెత్తి హత్యకు దారితీసిందనే ప్రచారం సాగింది. కానీ అదనపు వరకట్నం విషయంలో వైష్ణవి హత్యకు గురి అవ్వడం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరకట్నం తీసుకోవడం నేరం, అదనపు వరకట్నం క్షమించరాని నేరం. ఓవైపు కట్నం నేరం అంటూ చట్టాలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా విచ్చలవిడి తత్వం పెరిగిపోతోంది. ఇలాంటి వారి చేతిలో చనిపోయే మగువలు ఎందరో, వరకట్నం కోసం బలయ్యే మహిళలు మరెందరో. వరకట్నం కోసం హత్యలు చేయడం ఏంటి, భార్యలను హతమార్చడం ఏంటి? సేవ్ ది ఉమెన్.